హిస్టరీ రిపీట్ కానుందా? ఉమ్మడి ఏపీలో వైసీపీకి తిరుగులేని అధికారాన్ని కట్టబెట్టే విషయంలో తెలియకుండానే తన పార్టీ కారణంగా చిరు చేసినట్లే తాజాగా జరిగిన తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పుణ్యమా అని డీఎంకే అధినేత స్టాలిన్ కు జరగనుందా అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంత హోరాహోరీగా సాగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే గెలుపు పక్కా అన్నట్లుగా నిన్న విడుదలైన మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ లో తేల్చేయడం తెలిసిందే. ఈ ఎన్నికల్లో సినీ నటుడు విజయ్ ప్రభావం పక్కాగా ఉంటుందని, ఎన్నికల ఫలితాల్లో ఆయన కీలక భూమికని పోషిస్తారు అని అంచనాకు తగ్గట్లుగానే జరుగుతున్నట్లుగా చెబుతున్నారు. అయితే ఫలితాలు విజయ్ కు కాకుండా అధికార డీఎంకేకు మరోసారి పవర్ ను కట్టబెట్టేలా చేయడంలో విజయ్ కీలక భూమికను పోషిస్తున్నారా అన్నది ఇప్పుడు చర్చగా మారింది. చరిత్రలోకి వెళితే 2004 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఏపీలో వైఎస్ భారీ మెజారిటీతో విజయం సాధించి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలను చేపట్టడం తెలిసిందే. అయితే 2009 ఎన్నికల నాటికి వైఎస్ కు విజయం సాధ్యం కాదన్నట్లుగా చర్చ అయితే జరిగింది. దీనికి కారణం విపక్షంలో టీడీపీతో పాటు మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లోకి రావటం. ప్రజారాజ్యం పేరుతో సామాజిక మార్పు నినాదంతోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వటం తెలిసిందే. దీంతో రాజకీయాల్లోనికి ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ దెబ్బకు నాటి కాంగ్రెస్ సర్కారుకు ఓటమి షాక్ తప్పదన్నట్లుగా కొందరు అంచనా వేశారు. కానీ ఎగ్జిట్ ఫలితాలలో వైఎస్ మరోసారి అధికారాన్ని చేపడతారన్న అంచనాలు వెలువడ్డాయి. ఇప్పుడు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఇంచుమించు అప్పట్లో చిరు పోషించిన పాత్రనే తమిళనాడులోని స్టార్ హీరో విజయ్ పోషిస్తున్నట్లుగా ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. బీజేపీతో జతకట్టిన అన్న డీఎంకేకు నిరాశ తప్పదని, అదే సమయంలోని కూటమిలో చేరేందుకు ససేమిరా అన్న విజయ్ ప్రజారాజ్యం పార్టీతో చిరుకు ఎలాంటి ఫలితం ఎదురైందో అలాంటి పరిస్థితి విజయ్ కు తప్పదన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వాదనలో నిజం ఉందన్నట్లుగా తాజాగా విడుదలైన ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నాయి. సినిమాల నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ తమిళనాడు ఎన్నికల్లో 2 అంకెల సీట్లు రావచ్చు అని, 3వ స్థానానికి పరిమితం అవుతారన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. 234 అసెంబ్లీ స్థానాలు ఉన్న తమిళనాడు అసెంబ్లీలోని ఏ పార్టీ అయినా అధికారాన్ని చేపట్టాలి అంటే వారికి 118 స్థానాలను మ్యాజిక్ ఫిగర్ ను సొంతం చేసుకోవాల్సి ఉంది. బుధవారం సాయంత్రం విడుదలైన మెజారిటీ సర్వేలను చూస్తే డీఎంకే అధికారాన్ని వస్తున్నట్లుగా అంచనా వేశాయి. ఒక ఎన్డీటీవీ యాక్సిస్ మైక్ ఇండియా కలిసి నిర్వహించిన సర్వే మాత్రం విజయ్ పార్టీ అంటే టీవీకేకి అందరికంటే ఎక్కువ స్థానాలు వస్తాయని అంచనా వ్యక్తం చేసింది. మెజారిటీ సర్వే సంస్థలు మాత్రం డీఎంకే మరోసారి పవర్ చేతికి వస్తుందని, అందుకు విజయ్ పార్టీ కారణంగా ప్రభుత్వం వ్యతిరేక ఓటు చీల్చి అంతిమంగా డీఎంకేకు మేలు జరుగుతున్నట్లుగా విశ్లేషిస్తున్నారు. ఈ వాదనలో నిజమెంత అన్నది తేలాలి అంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సి ఉంది.